హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు వేల 24 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురువుగారు, మిథున్ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి జూన్ నెల మాసంలో ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఈ యొక్క గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే రాశి నుంచి వ్యయ స్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, లాభస్థానంలో కుజుడు మరియు చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో శని భగవానుడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సమయము సంపూర్ణంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి విషయం చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో మీకు ముందంజ ఉంటుంది. మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తారు. అయితే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకొని ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను మీరు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు యొక్క సంచారం, ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన మీకు కొంత గృహములో చిక్కులు, సమస్యలు, చికాకులు అనేటువంటి పెరుగుతాయి. ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉండేటువంటి స్వభావంగా మీరు కనబరుస్తారని చెప్పవచ్చు. అయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగించే విధంగా ఈ జూన్ నెల మాసంలో ద్వితీయార్థం నుంచి ఉంటుంది. అనగా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య కాలంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా విదేశీ విద్యకు, విదేశీ యానానికి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా మీకు ఆనందదాయకంగా ఉండే ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులకి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంత ధన వ్యయము తప్పదు. కాబట్టి నూతన పెట్టుబడులు కానీ లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ ప్రయత్నాలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి లేదా పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటించి మీరు కనుక ముందడుగు వేసినట్లయితే కొంత నష్ట నివారణ మీరు స్వయంగా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 5, 6, 7 తేదీల్లో, 24, 25 తేదీల్లో, 20, 21 తేదీల్లో ఈ యొక్క ఉన్నటువంటి 30 రోజుల్లో ఈ 7 రోజుల పాటు మీకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే 5, 6, 7 తేదీల్లో ప్రధానంగా చూసుకుంటే ధనపరమైనటువంటి నష్టము, ఇతరుల వల్ల మీరు ఇబ్బందులు పడడము, వాహన ప్రమాదములు చోటు చేసుకోవడము, ఏదైనా కానీ మీకు కష్టాన్ని కలిగించే సంఘటనలు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నష్ట నివారణకి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మీకు గోడితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోకుండా ఉన్నట్లు అవుతుంది. ఇక 20, 21 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక మిథున రాశి వారికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాని బాకీలు వసూలు కాకపోవడం, లేదా ఇచ్చినటువంటి డబ్బులు మీకు ఇబ్బందికరంగా మారడం, లేదా మీరు తీసుకున్నటువంటి అప్పు తీర్చలేకపోవడం అనేటువంటిది ఈ 21, 21 తేదీల్లో రాని బాకీల సంబంధించి కావచ్చు, ఆరోగ్యం సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరులతో వాగ్వివాదాలు, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం 20, 21 తేదీల్లో ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంత నోరు అదుపులో పెట్టుకుంటే అంత ఆనందదాయకంగా మీరు జీవితాన్ని పాటిస్తారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం కంటే కూడా లౌక్యాన్ని ప్రదర్శించి మీరు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలనేటువంటి ఆలోచన కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి జూన్ నెల మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక 24, 25 తేదీలో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి ఆహార సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ కానీ ఇండైజెషన్ ప్రాబ్లంతో ఎక్కువగా ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఎసిడిటీ రాకుండా 24, 25 తేదీలో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రాశి వారికి ఈ జూన్ నెలలో మీరు ధర్మ కార్యాచరణ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మిమ్మల్ని రక్షించేది మీరు సంపాదించిన సొమ్ములో దానం చేసే గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా దాన కార్యక్రమాలు ఏ వ్యక్తికైనా, కేవలం బ్రాహ్మణులనే కాదు ఎవరికైనా కానీ మీకు తోచిన సహాయం, అవకాశము, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి మీ యొక్క సంపాదనలో కొంత మీరు డొనేట్ కనుక చేయగలిగినట్లయితే ఈ జూన్ నెలలో వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు మిమ్మల్ని బాధించవు అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కొంత ఇబ్బందికర పరిస్థితులు అవుతాయి. అయితే వచ్చే జూలై నెలలో గ్రహ సంచార మార్పు ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు శుభ ఫలితాలను మీరు వచ్చే నెలలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కానీ, ఆ పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి మీ యొక్క అవసరాల కోసం వెళ్ళడం కానీ ఈ 14 నుంచి 30 తారీఖు మధ్యకాలంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా మీ జీవితంలో మార్పుని మీరు చూస్తారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయం. అయితే గడ్డు కాలంగా ఉన్నటువంటి 14 తారీఖు 30 తారీఖు వరకు ఉన్నటువంటి రోజులలో మీరు కాస్త ఓపిక పట్టండి, ఉద్రేక పడకండి. ఎందుకు అనంటే ప్రతి దాంట్లో కూడాను ముందుండే స్వభావంగా ఉండేవారు, ఆనందంగా ఉండే స్వభావం మీలో ఈ 14 నుంచి 30 తారీఖు మధ్యకాలంలో కొంత నిరాశ, నిరాసక్తత, కొంత బద్ధకం అనేటువంటిది ఉండడం, ఈ కారణం చేత ఏ పని ఎందో శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా లాభాన్ని ఆర్జించి చేసేటువంటి ప్రయత్నం మాత్రము 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు యోగదాయకంగా ఉంటుంది. 14 నుంచి 30 తారీఖు వరకు మాత్రం మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తల్లి తరపు బంధువుల యొక్క అనారోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని బాధించవచ్చు ఈ నెలలో. కాబట్టి జాగ్రత్తలు పాటించమని చెప్పండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను వినియోగించుకోలేనటువంటి పరిస్థితి మీకు ఉండడం, దైవానుగ్రహం మీకు మీ యొక్క జూన్ నెలలో మీకు దైవానుగ్రహం తగ్గి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీ యొక్క సంపాదనలో కొంత డొనేషన్ అనేటువంటిది చేసుకుంటూ అవసరమైనటువంటి సందర్భంలో దైవ కార్యక్రమాల్లో మీ వంతు సహాయంగా లేదా మీరు పాల్గొనే విధంగా ఉన్నట్లయితే ఈ 2 కారణాల చేత మీ యొక్క జీవితంలో ఈ జూన్ నెలలో వచ్చేటువంటి వారికి, ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ నెలలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే యోగ శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం 18 రకాల హోమాలు జూన్ 6వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయల రుసుముతో మీ గోత్రనామాదులతో ఈ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చెప్పినటువంటి విధంగా 5, 6, 7 తేదీల్లో, 24, 25 తేదీలో, 20, 21 తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించినటువంటి కారణం చేత మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి వీటిని మీరు మనసు మీద తెచ్చుకోకుండా, ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు దాటవేత ధోరణితో ఉండి ఈ యొక్క రోజులలో మీరు గనక కఠినమైనటువంటి నియమాన్ని మీ మనస్సుని అదుపులో ఉంచుకోగలిగితే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల సంతోషం ఉండాలన్నా, బాధపడాలన్నా, అన్నిటికీ ఏ పనులు చేయాలన్నా మనస్సే ప్రధానము. కాబట్టి ఆ మనస్సును అదుపులో ఉంచుకునే విధంగా ఈ నెల 5, 6, 7 తారీఖులు, 20, 21 తారీఖులు, 24, 25 తారీఖుల్లో మీరు ప్రణాళిక కనుక రూపొందించుకున్నట్లయితే తప్పకుండా ఉద్రేకము లేదా బాధ, ఇబ్బందులు అనేటువంటి వాటిని మీరు అధిగమించుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటండి? మిథున రాశి వారికి ప్రధానంగా చేయాల్సినటువంటిది ప్రతిరోజు కూడాను దుర్గా అష్టోత్తరం, దత్తస్తవము రోజుకి 3 సార్లు పారాయణం చేయడం. ఇక గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, నవగ్రహాల్లో గురువుకి నానబెట్టినటువంటి 108 శనగలతో ఒక దండను ఏర్పాటు చేసి, ఆ దండ వేసి గురు అష్టోత్తరం అంటే దత్తాత్రేయుడు కానీ, హయగ్రీవుడు కానీ, దక్షిణామూర్తి కానీ, లేదా నవగ్రహాల్లో గురువు తప్ప, ఈ 4 తప్ప ఇంకా ఏ అష్టోత్తరాలు గురు అష్టోత్తరాలు కావు. కాబట్టి ఈ 4 దత్తాత్రేయం, హయగ్రీవం, దక్షిణామూర్తి, నవగ్రహాల్లో గురువు, ఈ 4 అష్టోత్తరాల్లో ఏ ఒక అష్టోత్తరంతోనైనా పసుపు రంగు పూలతో అర్చన జరిపించి బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మీరు 4 గురువారాలు కనుక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దూరం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.